ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇక ఉచితంగా ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించవచ్చు. నగరంలో ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు చెక్ పెట్టేందుకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణాన్ని ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2 నుంచి ఏడాది పాటు అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఫలితాన్ని బట్టి ఆ తర్వాత ఈ పద్ధతిని కొనసాగించాలా వద్దా అనే విషయంపైన సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదిగా సుమారు 10 కోట్ల ఆదాయం వస్తుండగా దానిని తామే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖలో తెలిపినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది కనుక అమల్లోకి వస్తే ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ, కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంఎంటీఎస్ ప్రయాణం ఉచితంగా అందించాలని ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులకు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా అటు ఏదైతే ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతుందని కూడా చెప్పాలి. ఇదే విషయాన్ని వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాయగా జవాబు కూడా, అంటే ప్రధానంగా పేపర్ ఓరియంటెడ్ వర్క్స్ జరగలేదు కానీ ప్రధానంగా చర్చ మాత్రం జరిగినట్టు మాత్రం మనకు తెలుస్తోంది. ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ తో సమావేశమై చర్చించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తుందని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా దాంతో పాటుగా ఫలితాన్ని బట్టి కొనసాగించాలా లేదా అనేది కూడా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల ఆదాయం ఏదైతే వస్తున్నట్లు కూడా అంచనా ఉంది. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే గనక ఎలా ఉంటుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ప్రధానంగా పర్యావరణానికి సంబంధించి ఏదైతే తమ జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా కోవిడ్ ముందు వరకు ఎంఎంటీఎస్ రైళ్లను ఏదైతే మంచి స్పందన వచ్చినటువంటి విషయం తెలిసిందే. నిత్యం 121 రైళ్లలో 1,20,00,000 మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు తిరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. 38,000 నుంచి 42,000గా ఏదైతే ప్రయాణికుల సంఖ్య ఉన్నట్టు కూడా సమాచారం ప్రభుత్వం వద్ద సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోవడం, సమయ పాలన లేకపోవడంతో ఆదరణ దక్కుతుందనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదైతే ఎంఎంటీఎస్ రైళ్లు కనుక సమయ పాలన మెరుగుపడాలని, దాంతో పాటుగా ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచాలనేది కూడా దక్షిణ మధ్య రైల్వేకి రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి స్పందన కూడా ఏదైతే మనకు కనిపిస్తోంది. ఏదైతే ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రభుత్వానికి కోరినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. జేఎస్ లేఖకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐటీవై పాండే ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముసాయిదా ఎంఓయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ ఏ సమయాలలో నడపాలనేది దక్షిణ మధ్య రైల్వే ఏదైతే నిర్ణయిస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా వివరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఒక సంచలనంగా చెప్పవచ్చు. పర్యావరణానికి సంబంధించి కాలుష్య రహితంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని, దాంతో పాటుగా ప్రజా రవాణాని పెంచాలని ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలను అందిస్తున్నటువంటి సందర్భం, ప్రయాణ సేవలను అందిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎంఎంటీఎస్ సేవలు కనుక అందుబాటులోకి వస్తే దేశంలోనే తొలిసారిగా అటు అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పించినటువంటి ఏదైతే ఉంటుందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే వంశీ, ఒకటి మీరు అన్నట్లుగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి అది ఫ్రీగా ఉంది. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఎంఎంటీఎస్ లో అంటే కూడా వివిధ రైల్వే స్టేషన్ కి చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా? అండ్ అదే విధంగా ఈ ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా టికెట్ కానీ ఐడి కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ప్రత్యేకమైన కార్డు ఇలాంటిది ఏమైనా ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశాలు అనేది కేవలం చర్చల్లో ప్రాథమిక దశల్లో ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆర్టీసీ బస్సులో చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఆధార్ కార్డు చూపించిన తర్వాత వారికి ఇక్కడ జీరో టికెట్ ఇస్తారు మహిళలకు ఆర్టీసీ బస్సులలో. అలాంటి పద్ధతిని ఏమైనా ఇక్కడికి తీసుకొస్తారా? ఎందుకంటే జీరో టికెటింగ్ తీసుకొస్తే కనుక తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆధార్ కార్డు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వారైతే వారికి కూడా జీరో టికెటింగ్ అనేది ఎంఎంటీఎస్ ట్రైన్ కి సంబంధించి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఈ చర్చలన్నీ కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయాలు అనేది కూడా ఏదైతే జరగలేదు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్చలు పూర్తయ్యే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకొంతమందికి కూడా ఈ ఎంఎంటీఎస్ రూట్స్ ని ఇంకా విస్తరిస్తే బాగుంటుంది అంటూ కూడా హైదరాబాద్ లో వాసుల వాదన కూడా ఒక రకంగా కనిపిస్తుంది. అయితే ఈ చర్చల్లో ఈ ఎంఎంటీఎస్ రూట్ల గురించి కూడా ఏమైనా చర్చించే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఈ ప్రజెంట్ అయితే ఇది జిహెచ్ఎంసీ పరిధిలో వరకు ఏదైతే 3 కార్పొరేషన్లు అయ్యో వాటి వరకే ఉచిత ప్రయాణాన్ని అందించే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. తదుపరి ఇది యాదాద్రి భువనగిరి వరకు కూడా కంటిన్యూ చేస్తారా ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా విస్తరించాలి అనేది కూడా ప్రభుత్వ ప్రతిపాదన చేసినట్టు కూడా తెలుస్తుంది మనకు. అయితే వంశీ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అయింది? రైల్వే శాఖ ఓకే చెప్పిందా దీనికి? ఇంకా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనిపైన క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం 10 కోట్లు సంవత్సరం వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా ఒకవేళ ప్రయాణికుల సంఖ్య రద్దీని బట్టి జీరో టికెటింగ్ ద్వారా ఎన్ని టికెట్స్ ఇచ్చారు అనే ఆధారంగా ఏమైనా ఏదైతే ఈ యొక్క నిధులను కేటాయింపు అనేది జరుగుతుందా ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఇవన్నీ కూడా కేవలం ప్రాథమిక చర్చల్లోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా ఎంఓయూ జరగాల్సిన అవసరం ఉంటుంది. మరో 10 రోజుల్లో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.